పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియకడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా? నేను అడుగుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు. స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, నేను అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా. ఎమ్మటే వితిన్ అవర్స్ లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంటిది? నాకు అర్థం కాల. రాంబాబుని కొట్టినా, తిట్టినా, దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాగేంద్ర బాబు గారు చెప్తున్నారు, మీరెవరికి కోపం రావద్దండి. ఎన్నాళ్ళు తాగుతారయ్యా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు? ఎన్నాళ్ళు తాగుతారు చెప్పండి? నీకు మంత్రి స్థానం ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడవు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఇది సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో, పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తాను. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. చూస్తా అది కూడా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు. ఆ రోజున కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను. చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు. కష్టాన్ని, నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని. ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద ఉండాలనుకోవడంలా మట్టి గెడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా. జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా. నన్ను ఏం చేస్తారు మీరు? కేసు మీద కేసు పెట్టారు, ఉండాలి ట్విస్ట్. బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు, దానిలో బెయిల్ రాగా ఇంకో కేసు పెట్టారు. ఎన్ని పెట్టుకుంటారే? సంవత్సరం అటు పెట్టుకుంటారా? రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా, అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారా లోకేష్? నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.
ఎంత దారుణమండి, ఎంత అన్యాయం అండి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగారంటే ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నారు. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే, నేను అన్నదాని మాటలు కాదు ఇది. సరే మొన్న ఏదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? కాయ్, నీ బలం నీ కులం, గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో. అంటుంది ఇంకో మహాతల్లి, మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి అమ్మడు రాంబాబు గారిని ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా? నా బొంద. వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా, పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిగి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా?